Good day friends, welcome back to my channel. So today we are going to discuss about this 1857 revolt. 1857 revolt గురించి కంప్లీట్ గా చూసుకుందాం అన్నమాట. దీన్నే సిపాయ్ మ్యూటినీ అని కూడా చెప్తారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ as సిపాయ్ మ్యూటినీ. స్టార్టెడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? స్టార్టెడ్ ఇన్ 10th May 1857. ఎక్కడి నుంచి? ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ మీరట్. So this Vinayak Damodar Savarkar, he stated this 1857 revolt as first war of independence. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పింది ఎవరు అంటే విడి సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్. రైట్. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ 1857 revolt? There are many causes of 1857 revolt. So number one is expansionist British policy. Look, Britishers came to India for the purpose of trade and commerce, and they did trade and commerce as well as they colonized us too, right? So వర్తక వ్యాపారాలకు వచ్చారన్నమాట బ్రిటిష్ వాళ్ళు. అండ్ దిస్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ దే యూజ్డ్. ఫస్ట్ ఏమో చూసుకున్నట్టయితే మద్రాస్ వాజ్ క్యాప్చర్డ్ బై ద బ్రిటిషర్స్ అండ్ మద్రాస్ వాజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ బ్రిటిషర్స్. మద్రాస్ వెంట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిషర్స్ అన్నమాట. మద్రాస్ ఫస్ట్ వాళ్ళ అధీనంలో వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ వాళ్ళు బాంబేకి వెళ్ళారు. బాంబే కూడా వాళ్ళ అధీనంలో వెళ్ళిపోయింది. బాంబే వాజ్ ఆల్సో క్యాప్చర్డ్ అండ్ వెంట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిషర్స్. తర్వాత దే వెంట్ టు కల్కత్తా, దట్ ఈస్ బంగాల్, అండ్ దే క్యాప్చర్డ్ బంగాల్ యాజ్ వెల్, అండ్ బంగాల్ వాజ్ ఆల్సో వెంట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిషర్స్. బంగాల్ కూడా వాళ్ళ అధీనంలో వెళ్ళిపోయింది. ఈ పాలసీని ఏమంటారు? ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ అంటారు. సో దిస్ పాలసీ దే యూజ్డ్. This became one of the causes of 1857 revolt. Right. Second one చూసుకున్నట్టయితే subsidiary alliance. Who introduced subsidiary alliance? This subsidiary alliance was introduced by Lord Wellesley. This subsidiary alliance was introduced by Lord Wellesley. First Indian state to went under subsidiary alliance అంటే Hyderabad state became the first state which went under this subsidiary alliance. Who was the Nizam? Nizam Ali Khan, who signed this subsidiary alliance in the year 1798. Hyderabad became the first state which went under the subsidiary alliance, and Nizam Ali Khan signed this treaty, this subsidiary alliance in the year 1798. In the year 1798. So this subsidiary alliance is introduced by, you have to remember, very very important anamata, Lord Wellesley. First state, Hyderabad state went under subsidiary alliance. Nizam Ali Khan signed this subsidiary alliance in the year 1798. తర్వాత పొలిటికల్ కాజెస్. వాట్ ఆర్ ద పొలిటికల్ కాజెస్? పొలిటికల్ కాజెస్ చూసుకున్నట్టయితే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1848. మరి వాట్ ఈస్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్? వాట్ ఈస్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్? సింపుల్గా అర్థం చేసుకుంటే, ఏ రాజుకైతే పుత్ర సంతానం ఉండదో ఆ రాజ్యాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించేవారు అనమాట. రైట్. ఏ రాజులకైతే పుత్ర సంతానం ఉండదో ఆ రాజ్యాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించేవారు. దే యూజ్డ్ టు ఆక్యుపై ద స్టేట్స్. రైట్. సో చూసుకున్నట్టయితే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1848. ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ వెలెస్లీ, లార్డ్ డల్హౌసీ, లార్డ్ వెలెస్లీ అంటున్నాను, లార్డ్ డల్హౌసీ. Doctrine of lapse was introduced by Lord Dalhousie. So, under this policy, if the rulers who have no successors or no sons, those states were occupied by the Britishers. So, Satara became the first state by the Britishers to occupy under this doctrine of lapse. Satara అనేది first state అన్నమాట. అకార్డింగ్ టు డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ బ్రిటిషర్స్ అధీనంలో వెళ్ళిపోయింది అన్నమాట ఇది సతారా. లుక్, సతారా వాజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద ఇయర్ 1848 టు బి ఆక్యుపైడ్ బై ద బ్రిటిషర్స్. రైట్. సతారా వాజ్ ద ఫస్ట్ స్టేట్ అండర్ దిస్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్. తర్వాత సతారా తర్వాత జైపూర్, సంబల్పూర్, భగత్, ఉదయపూర్, ఝాన్సీ అండ్ నాగ్పూర్ వాజ్
also went under the control of Britishers according to this doctrine of lapse. But you need to remember Satara. Satara was the first state to occupied by the British under doctrine of lapse 1848 introduced by Lord Dalhousie. గుర్తుపెట్టుకోవాలి. What are the social causes? What are the social causes? చూసుకున్నట్టయితే there is no respect for Indians. ఇండియన్స్ కి రెస్పెక్ట్ అనేది లేకుండే అన్నమాట, రైట్. రేషియల్ అండ్ రిలీజియస్ డిస్క్రిమినేషన్స్ బేస్డ్ ఆన్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, కలర్, ఇవి చాలా ఎక్కువగా ఉండేవి. అండ్ వైట్ సుప్రమిస్ట్స్, బ్రిటిష్ యూజ్ టు ఫాలో వైట్ సుప్రమిస్ట్స్. అండ్ డినైల్ ఆఫ్ భత్తా, సాలరీస్ కానీ భత్తా కానీ ఇవ్వకపోవడం. వాట్ ఈస్ భత్తా? భత్తా ఈజ్ నథింగ్ బట్ అలవెన్స్ ఆర్ రెమ్యునరేషన్. పని చేసిన తర్వాత డబ్బు ఇవ్వకపోవడం. This is also one of the main cause of this 1857 revolt. And forcefully cultivation of indigo plants by Britishers instead of crops. And farmers, they lost soil fertility. They also used to lose this soil fertility because of cultivation of indigo plants. Forcefully, British cultivated indigo plants, right, instead of crops, and farmers use it to lose the soil fertility anamata. And exploitation of labor, vetti chakiri, it is also one of the main reason in social causes, right. Religious causes. What are the religious causes? చూసుకున్నట్టయితే యాక్టివిటీస్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్. ఈ యాక్టివిటీస్ అనేటివి పెరిగాయి. ఎవరి యాక్టివిటీస్? క్రిస్టియన్ మిషనరీస్. సో ఈ యాక్టివిటీస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? కన్వర్జేషన్స్ అవుతాయి. కన్వర్జేషన్స్ ఫ్రమ్ హిందూయిజం టు క్రిస్టియానిటీ. దే యూజ్ టు కన్వర్ట్ హిందూయిజం ఫ్రమ్ హిందూయిజం టు క్రిస్టియానిటీ. హిందూస్ ని బాగా క్రిస్టియన్స్ లో కన్వర్ట్ చేసేవారు అనమాట. చూడండి, యాక్టివిటీస్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్ పెరిగాయి. తర్వాత కన్వర్జేషన్ ఆఫ్ ఇండియన్స్ ఫ్రమ్ హిందూయిజం టు క్రిస్టియానిటీ అనేది బాగా పెరిగిపోయింది. అండ్ ట్యాక్సెస్ ఆన్ రిలీజియస్ ప్లేసెస్. ట్యాక్సెస్ కూడా ఇవ్వాలి రిలీజియస్ ప్లేసెస్ లో. చూడండి, రిలీజియస్ ప్లేసెస్ అంటే డబ్బు ఎక్కడ ఉంటుంది? ఎక్కువ టెంపుల్స్ లో ఉంటుంది, రైట్. ఆ టెంపుల్స్ మీద కూడా వీళ్ళు ట్యాక్సెస్ వేశారు. ట్యాక్సెస్ ఆన్ రిలీజియస్ ప్లేసెస్, యూ నీడ్ టు రిమెంబర్. ఇప్పుడు కాస్త ఎకనామిక్ కాజెస్ వచ్చేద్దాం. ఎకనామిక్ కాజెస్: హెవీ టాక్సేషన్, డెత్ ట్రాప్ బై మనీ లెండర్స్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ 1857 రివోల్ట్. తర్వాత కంప్లీట్లీ డిస్ట్రక్షన్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఇండియన్ ఇండస్ట్రీ. వై ఇండియన్ ఇండస్ట్రీ వాస్ డిస్ట్రాయిడ్? ఎందుకంటే దీస్ బ్రిటిషర్స్, దే ఇంట్రడ్యూస్డ్ machine made goods. They introduced machines. That is the reason why Indian handicrafts industry and Indian industry, they got huge, they were destroyed. They got huge losses and they were completely destroyed anamata, right. Tarvata cottage industry also got losses and faced tough competition from this machine made goods. These are economic causes. Military causes: less salaries for Indian soldiers and high salaries for British soldiers, right. Britishers కేమో హై శాలరీ ఉండడం, ఇండియన్ సోల్జర్స్ కేమో లెస్ శాలరీ ఉండడం. తర్వాత దెర్ ఆర్ నో ప్రమోషన్స్ అనేటివి ఇచ్చేవారు కాదు ఇండియన్ సోల్జర్స్ కి, రైట్. లాస్ట్ హైయెస్ట్ ప్రమోషన్ అంటే సుబేదార్ మాత్రమే ఇచ్చేవారు అనమాట. సుబేదార్ వాజ్ ద హైయెస్ట్ and the last promotion for Indian soldiers. Subedar was the highest and the last promotion given for Indian soldiers. Tarvata immediate cause andi. Immediate causes of 1857 revolt. What are the immediate causes ante? Introduction of Enfield rifle. Introduction of Enfield rifle, Enfield తుపాకులు ప్రవేశపెట్టడం వల్ల ఇది ఇమీడియట్ కాజ్ అయిపోయింది. ఏమైంది చూసుకున్నట్టయితే దీస్ బ్రిటిషర్స్, దే ఇంట్రడ్యూస్డ్ ఎన్ఫీల్డ్ రైఫల్స్ ఇన్ ద ఇయర్ 1856 టు ట్రైన్ ద ఇండియన్ సోల్జర్స్. అండ్ వాట్ హ్యాపెన్ అంటే ఇన్ దీస్ ఎన్ఫీల్డ్ రైఫల్స్ యూజ్ ఆఫ్ గ్రీస్డ్ కేస్ బుల్లెట్స్ మేడ్ ఫ్రమ్ ద ఫ్యాట్ ఆఫ్ కౌస్ అండ్ పిగ్స్. అంటే ఈ తుపాకులకు ఉపయోగించే తూటలకు
ఏమున్నది? ఫ్యాట్ ఆఫ్ కౌ అండ్ పిగ్, ఆవు కొవ్వు మరియు పంది కొవ్వు అనేది యూజ్ చేశారు. ఈ తుపాకులకు యూజ్ చేసే తూటలకు పంది కొవ్వు మరియు ఆవు కొవ్వు అనేది యూజ్ చేశారు. దానితో దిస్ హర్ట్ ద రిలీజియస్ సెంటిమెంట్స్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్. చూడండి, దే యూజ్డ్ గ్రీజ్డ్ సీస్ కేస్ బుల్లెట్. గ్రీజ్డ్ కేస్ బుల్లెట్స్ అంటే ఆ బుల్లెట్స్ ఇవ్వాలంటే నోర్తో తీయాలన్నమాట. ఆ కేస్ తీయాలంటే నోర్తో తీయాలి అన్నమాట. బట్ ఏముంటుంది దాంట్లో? ఆవు మరియు పంది కొవ్వు ఉంటుంది. ఆవు అంటే హిందూస్కి సీక్రెట్ అనిమల్స్, అండ్ పిగ్స్ Muslims hate pig అన్నమాట, రైట్? సో దిస్ హర్ట్ ద రిలీజియస్ సెంటిమెంట్స్ ఆఫ్ బోత్ హిందూస్ అండ్ ముస్లిమ్స్, ఇండియన్ సోల్జర్స్ అన్నమాట, రైట్? అండ్ దే రెఫ్యూజ్డ్ టు యూజ్ దిస్ కేస్. రెఫ్యూజ్ చేశారు, మేము ఈ కేస్ అనేది ఈ ఈ ఈ తూటలు యూజ్ చేయమని రెఫ్యూజ్ చేశారు. ఎవరు? ఇండియన్ సోల్జర్స్. ఫస్ట్ గా రెఫ్యూజ్ చేసింది మంగల్ పాండే. మంగల్ పాండే వాజ్ బ్రాహ్మిన్ అండి. సో ఈయనకు తెలిసిన తర్వాత he was very angry and he refused to use these bullets. So Mangal Pandey 34th regime was a sepoy in 34th regime at Barakpur. ఎక్కడ? బ్యారక్పూర్లో. సోల్జర్ నంబర్ ఏంటి? 1446 was his soldier number. He rebelled against British officers and refused to use this Enfield rifle. సో ఈ తుపాకులకు యూజ్ చేసే ఈ తూటలకు వీళ్ళు ఆవు మరియు పంది కొవ్వు యూజ్ చేసేవారు కదా. సో ఈ మంగల్ పాండే ఈ రెఫ్యూజ్ చేసిండన్నమాట. నేను యూజ్ చెయ్యను, వేరే తూటలు తెప్పియండి, లేదా వేరే గ్రీజ్డ్ బుల్లెట్స్ వేరే తెప్పియండి అంటే ఈ లెఫ్టినెంట్ బాగ్ ఈయన ఏమన్నాడంటే ఎవరైతే యూజ్ చెయ్యరో వాళ్ళకి 10 సంవత్సరాలు శిక్ష అని చెప్పడం జరిగింది. ఎవరు? లెఫ్టినెంట్ బాగ్. తర్వాత ఈ మంగల్ పాండేకి చాలా చాలా కోపం వచ్చేసింది అనమాట. అండ్ హీ షాట్ ఎట్ లెఫ్టినెంట్ బాగ్ అండ్ అటాక్డ్ అనదర్ ఆఫీసర్. ఈ లెఫ్టినెంట్ బాగ్ ని చంపేశాడు. ఎవరు? మంగల్ పాండే. అదే రైఫల్ తీసుకొని ఆ రైఫల్ తోటే, ఆ ఎన్ఫీల్డ్ రైఫల్ తోటే ఈ లెఫ్టినెంట్ బాగ్ కి చంపేశాడు. అండ్ అటాక్డ్ అనదర్ ఆఫీసర్. మంగల్ పాండే. మంగల్ పాండే వాస్ క్యాప్చర్డ్ అండ్ హ్యాంగ్డ్. ఉరి తీశారు. ఎప్పుడు? April 8, 1857 at the age of 29 in Barakpur near Kolkata. Near Kolkata, he was hanged in Barakpur, right? Mangal Pandey was hanged on April 8, 1857. ఈ రోజు ఉరి తీశారు. ఏజ్ ఏంటి? 29. ఎక్కడ? ఇన్ బ్యారక్పూర్ నియర్ కోల్కతా. సో ఇక్కడ అనేది ఈ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? మీరట్. From 10th May 1857. 10th May 1857. It started from Meerut from 10th May 1857. Right. సో మీ ఎగ్జామ్లో ఇవి అడుగుతాడు అన్నమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగచ్చు, లేదా ఎంసీక్యూస్లో అడగచ్చు. మేజర్ సెంటర్స్ అండ్ లీడర్స్. వాట్ ఆర్ ద మేజర్ సెంటర్స్ అండ్ లీడర్స్? ఎక్కడి నుంచి ఎవరు పోరాడారు అనేది అడుగుతాడు. ఢిల్లీ నుంచి ఎవరు పోరాడారు చూసుకున్నట్టయితే, హూ ఫాట్ ఫ్రమ్ ఢిల్లీ? బహదూర్ షా జఫర్. బహదూర్ షా జఫర్ ఈయన ఢిల్లీ నుంచి he fought, right? From Kanpur, Nana Sahib and Tatya Tope. These two fought from Kanpur. Kanpur was a main center for these two. తర్వాత లక్నోలో చూసుకున్నట్టయితే బేగం హస్రత్ మహల్. షీ ఫాట్ ఫ్రమ్ లక్నో. ఝాన్సీ, రాణి లక్ష్మీబాయి. ఇక్కడ నుంచి ఎవరు ఫాట్ చేశారు? రాణి లక్ష్మీబాయి. బరేలీ. హూ ఫాట్ ఫ్రమ్ బరేలీ? ఖాన్ బహదూర్ ఖాన్. తర్వాత అలహాబాద్ అండ్ బనారస్. మౌల్వీ లియాకత్ అలీ, రైట్? మౌల్వీ లియాకత్ అలీ ఫాట్ from Allahabad and Banaras. Kunwar Singh from Bihar. This Kunwar Singh from Bihar. చూడండి, ఇంకోసారి చూసుకుందాం.
ఢిల్లీ నుంచి పోరాడింది బహదూర్ షా జఫర్. కాన్పూర్ నుంచి నానా సాహెబాన్ తాత్యా తోపే. లక్నో నుంచి బేగం హజరత్ మహల్. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. బరేలీ ఖాన్ బహదూర్ ఖాన్. అండ్ అలహాబాద్ అండ్ బనారస్ నుంచి పోరాడింది ఎవరు? మౌల్వీ లియాకత్ అలీ. బీహార్ నుంచి కున్వర్ సింగ్. గుర్తుండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రాణి లక్ష్మీబాయిని చంపింది సర్ హ్యూజ్ రోజ్. సర్ హ్యూజ్ రోజ్. He shot and killed Rani Lakshmibai. He shot and killed Rani Lakshmibai. నానా సాహెబ్ పారిపోయాడు ఎక్కడికి? నేపాల్కి. He escaped to Nepal. తాత్యా తోపే was hanged. ఉరి తీశారు బై బ్రిటిష్. ఎవరిని? తాత్యా తోపేని బ్రిటిష్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నిజాం అలీ ఖాన్. He was the Nizam of Hyderabad and he was the first Indian ruler to sign a well-defined subsidiary alliance. చూసుకున్నాం, మనం చెప్పుకున్నాం, రైట్? subsidiary alliance in the year ఇప్పుడు 1798. So who introduced this subsidiary alliance అంటే Lord Wellesley. Lord Wellesley introduced this subsidiary alliance. So this Hyderabad state did not participated in this 1857 revolt. ఇదైతే సిపాయి మ్యూటినీలో ఈ హైదరాబాద్ స్టేట్ అనేది పార్టిసిపేట్ చెయ్యలేదు, రైట్? వై? బికాస్ దే వర్ ఇన్ సబ్సిడరీ అలయన్స్. ఏమైందంటే ఈ నిజామ్స్కి అండ్ టిప్పు సుల్తాన్స్కి పడలేదన్నమాట. ఈ నిజాంకి టిప్పు సుల్తాన్ అంటే పడలేదు స్టార్టింగ్ నుంచే. సో బిట్వీన్ ద వార్స్ బిట్వీన్ దీస్ బ్రిటిషర్స్ అండ్ బిట్వీన్ టిప్పు సుల్తాన్, దీస్ నిజాం సపోర్టెడ్ బ్రిటిషర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టిప్పు సుల్తాన్. ఈ యుద్ధాలు టిప్పు సుల్తాన్ కి బ్రిటిషర్స్ కి ఏదైతే యుద్ధాలు అయ్యాయో దీంట్లో ఈ నిజామ్స్ ఎవరికి సపోర్ట్ చేశారు? బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేశారు. టిప్పు సుల్తాన్ అగేనిస్ట్ గా దే సపోర్టెడ్ బ్రిటిషర్స్. సో ఈ నిజాం భయపడ్డాడు అన్నమాట. వీళ్ళు ఎక్కడ చంపేస్తాడో టిప్పు సుల్తాన్, బికాస్ టిప్పు సుల్తాన్ వాస్ వెరీ పవర్ఫుల్ బ్యాక్ దెన్, ఎక్కడ చంపేస్తాడేమో అని దే జాయిన్ సబ్సిడరీ అలయన్స్. సబ్సిడరీ అలయన్స్ అంటే నథింగ్ బట్ బ్రిటిష్ యూజ్డ్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ ద నిజామ్స్. ఎవరైతే జాయిన్ అవుతారో ఈ సబ్సిడరీ అలయన్స్ లో వాళ్లకు ఈ బ్రిటిషర్స్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేవారు అనమాట. ఎలా? బై సెండింగ్ దేర్ ఆర్మీస్. అయితే ఈ సబ్సిడరీ అలయన్స్ అనేది ఒక ఒప్పందం ఎవరి మధ్యలో? బిట్వీన్ ద నిజాం అండ్ బ్రిటిషర్స్. సో దీస్ బ్రిటిషర్స్ యూజ్డ్ టు అపాయింట్ ఎ బ్రిటిష్ రెసిడెంట్ in Nizam's court, and this Nizam has to suppress his army and accept that British army and troops, and he has to maintain those troops. అంటే ఒక రెసిడెంట్ అపాయింట్ చేసేవారు అన్నమాట ఈ బ్రిటిషర్స్. ఎవరి కోర్టులో? నిజాం కోర్టులో. అండ్ ఈ నిజాం బ్రిటిషర్స్ ఆర్మీని యాక్సెప్ట్ చేసుకోవాలన్నమాట. బ్రిటిషర్స్ ఆర్మీని కూడా అపాయింట్ చేసేవారు. ఎవరికి? నిజాంకి ఈ ఆర్మీ కూడా అపాయింట్ చేసేవారు అన్నమాట బ్రిటిషర్స్. సో ఇప్పుడు ఆర్మీని ఎవరు మెయింటైన్ చేస్తారు? ఆర్మీని ఆబ్వియస్లీ నిజాం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ ఆర్మీని మెయింటైన్ చేయడానికి డబ్బులు అవసరం కదా. సో నిజాం హ్యాస్ టు పే ఫర్ దిస్ మెయింటైన్ ఆఫ్ దిస్ ఆర్మీ. మెయింటెనెన్స్ కోసం ఈ నిజామే ఈ డబ్బు అనేది పే చేస్తాడన్నమాట, రైట్? సో ఏమైంది? ఒక సమయం వచ్చింది నిజాం దగ్గర డబ్బులు లేవు for this maintenance of this army. At the time of సికందర్ జా ఈ మెయింటెనెన్స్ కోసం, ఈ ఆర్మీ మెయింటెనెన్స్ కోసం మరి డబ్బు లేదు సికందర్ జా దగ్గర. సికందర్ జా ఏం చేశాడు? హీ టుక్ లోన్ ఫ్రమ్ విలియం పామర్ అండ్ కంపెనీ. ఈ విలియం పామర్ అండ్ కంపెనీ దగ్గర ఈ సికందర్ జా హీ టుక్ లోన్ తీసుకున్నాడు అనమాట. హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో లోన్ తీసుకున్నాడు. ఎవరు? సికందర్ జా. ఎక్కడి నుంచి? విలియం పామర్ అండ్ కంపెనీ. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ అన్నమాట. ఇక్కడ రాయలేను, బట్ ఐఎమ్ టెలింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సో హైయెస్ట్ రేట్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, లోన్ తీసుకున్నాడు. తర్వాత అఫ్జల్ ఉద్దౌలా వచ్చేసరికి ఆ లోన్ అనేది, ఆ వడ్డీ అనేది 50 lakh rupees దాకా చేరింది. 50 lakh rupees దాకా చేరింది. 50 lakhs అంటే అప్పట్లో చాలా ఎక్కువ అది. సో వీళ్ళు కట్టలేకపోయారన్నమాట ఆ వడ్డీ కానీ ఆ లోన్. దీస్ నిజామ్స్ they didn't repay back those loans which were taken by them. సో ఈ బ్రిటిషర్స్ ఏం చేశారు? బీరార్ అనేది లాక్కున్నారు. ఎవరి దగ్గర నుంచి? నిజామ్స్ దగ్గర నుంచి.
B-E-R-E-R, Berar. They took Berar from this Nizam. Why? Simply because they didn't repay any money back అన్నమాట. సో తర్వాత 1857 రివాల్ట్ ముందు ఈ బ్రిటిషర్స్ కి అండ్ అఫ్జలుద్దౌలా అండ్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ సాలార్ జంగ్ వన్ మీర్ తురాబ్ అలీ ఖాన్ వీళ్ళ మధ్యలో ఒప్పందం జరిగింది. ఇఫ్ యూ పార్టిసిపేట్ ఇన్ 1857 రివాల్ట్ యూ హ్యావ్ టు పే ద మనీ ఫస్ట్. ఏదైతే వడ్డీ ఉంది కదా వడ్డీ, యూ హ్యావ్ టు పే 50 lakh rupees అండ్ దెన్ యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ 1857 రివాల్ట్ అని చెప్పారన్నమాట ఎవరు బ్రిటిషర్స్. సో ఈ సాలార్ జంగ్ వన్ he is very intelligent and very talented person అన్నమాట. ఈ సాలార్ జంగ్ వన్ అండ్ అఫ్జలుద్దౌలా they said to Britishers that we will not participate in this 1857 revolt. మేము పార్టిసిపేట్ చెయ్యము అని చెప్పారు. ఎవరితో? బ్రిటిషర్స్ తో, రైట్? సో బ్రిటిషర్స్ ఏం చేశారు? దే వర్ వెరీ హ్యాపీ అండ్ పార్టిసిపేట్ చేయలేదు కూడా. బ్రిటిషర్స్ వర్ వెరీ హ్యాపీ అండ్ ఈ 50 lakh rupees ఏదైతే ఉందో అది మాఫీ చేసేశారు. ఎగ్జెంప్టెడ్. దట్ 50 lakh rupees అమౌంట్ వాస్ ఎగ్జెంప్టెడ్ అండ్ దిస్ బీరార్ వాస్ గివెన్ బ్యాక్ టు దిస్ నిజామ్స్, రైట్? అండ్ దే వర్ వెరీ హ్యాపీ విత్ దీస్ అలైస్, యాజ్ ఇన్ విత్ దేర్ అలైస్ నిజాం. సో ఈ చాలా హ్యాపీ ఉండే బ్రిటిషర్స్, రైట్? తర్వాత ఈ అఫ్జలుద్దౌలా వాజ్ అవార్డెడ్ ద స్టార్ ఆఫ్ ఇండియా అవార్డ్. స్టార్ ఆఫ్ ఇండియా అవార్డ్ వాజ్ గివెన్ టు అఫ్జలుద్దౌలా ఇన్ ద ఇయర్ 1861. స్టార్ ఆఫ్ ఇండియా అవార్డ్ ఇచ్చారన్నమాట. వై? బికాస్ దే డిడ్ంట్ పార్టిసిపేటెడ్. బ్రిటిషర్స్ విన్నట్టుగానే చేశారన్నమాట వీళ్ళు నిజామ్స్, రైట్? సో అఫ్జలుద్దౌలాకి స్టార్ ఆఫ్ అవార్డ్ అనేది ఇచ్చారన్నమాట. ఎప్పుడు? 1861లో, రైట్? క్వీన్ విక్టోరియాస్ ప్రొక్లమేషన్ ఎప్పుడు వచ్చింది? November 1st, 1858. 1st November 1858, Queen Victoria's proclamation. So this Queen Victoria proclamation was issued to princes, chiefs and specially for the people of India. ఎవరు చదివారు ఇది విక్టోరియాస్ ప్రొక్లమేషన్ ని? లార్డ్ క్యానింగ్. హీ వాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎక్కడ చదివాడంటే అలహాబాద్లో. పబ్లిక్ ముందు చదివాడు అలహాబాద్లో. ఏం చదివాడు? క్వీన్ విక్టోరియాస్ ప్రొక్లమేషన్ ని పబ్లిక్ ముందు అలహాబాద్లో. లార్డ్ క్యానింగ్, ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, he read this proclamation and was informed to public there at Allahabad. According to this proclamation, English East India Company was abolished. English East India Company raddu ayindi, right? Second one, abolition of Governor General title. Who was the last Governor General? Lord Canning was the last Governor General. And who was the first Viceroy? Lord Canning was the first Viceroy. Lord Canning first Viceroy కూడా, రైట్? సో ఈ గవర్నర్ జనరల్ పోస్ట్ అనేది కూడా రద్దు అయిపోయింది. తర్వాత దే క్రియేటెడ్ వైస్రాయ్ పోస్ట్. టైటిల్ ఆఫ్ వైస్రాయ్ పోస్ట్ అనేది క్రియేట్ చేశారు. హూ బికేమ్ ద ఫస్ట్ వైస్రాయ్? లార్డ్ క్యానింగ్ బికేమ్ ద ఫస్ట్ వైస్రాయ్. తర్వాత ఎండ్ ఆఫ్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ ని కూడా ఎండ్ చేయడం జరిగింది. తర్వాత రిలీజియస్ అండ్ టాలరెన్స్ అండ్ ఈక్వాలిటీ షుడ్ బి ఫాలోడ్ అని ఈ ప్రొక్లమేషన్ లో మెన్షన్ అయి ఉంది. లాస్ట్, ద సోల్జర్స్ హూ వర్ అరెస్టెడ్ వర్ రిలీజ్డ్ ఇమీడియట్లీ. ఎవరైతే అరెస్ట్ అయ్యారో 1857 రివాల్ట్ లో, ఏదైతే సోల్జర్స్ కానీ ఏదైతే పబ్లిక్ కానీ ఎవరైతే అరెస్ట్ అయ్యారో దే షుడ్ బి రిలీజ్డ్ ఇమీడియట్లీ అని చెప్పారనమాట. అండ్ దే వర్ రిలీజ్డ్ ఇమీడియట్లీ. కాజెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎందుకైంది? ఫెయిల్ ఎందుకైందండి చూసుకున్నట్టయితే, ఫస్ట్, అబ్సెన్స్ ఆఫ్ ఆల్ ఇండియా పార్టిసిపేషన్. కంప్లీట్ గా ఇండియా పార్టిసిపేట్ చేసిందా అంటే చేయలేదు. ఇండియా డిడ్ంట్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ 1857 రివాల్ట్. సిక్ వాళ్ళు చెయ్యలేరు, రైట్? సో హైదరాబాద్ స్టేట్ డిడ్ంట్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ సిపాయి మ్యూటినీ. సో ఆల్ ఇండియా డిడ్ నాట్ పార్టిసిపేటెడ్. వై? బికాస్ ఒక భావన అనేది లేదు. దేశం కోసం ఒక భావన ఉంటది కదా, నేషనలిజం పబ్లిక్ లో ఉంటుంది కదా, అలా నేషనలిజం అనేది లేదు. అది దట్ వాజ్ మిస్సింగ్ అన్నమాట. ఎందుకంటే ఝాన్సీ కోసం రాణి లక్ష్మీబాయి, షీ ఫోర్ట్ ఫర్ ఝాన్సీ, రైట్?
డిఫరెంట్గా డిఫరెంట్ వాళ్ళ సొంతం కోసం పోరాడారన్నమాట. వాళ్ళు ఒక దేశం కోసం పోరాడలేరు, రైట్? సో all the classes did not join these zamindaris. All the classes, merchants, educated rulers, they didn't join. So lack of advanced arms and equipment. మన దగ్గర అడ్వాన్స్డ్ ఆర్మ్స్ అండ్ ఈక్విప్మెంట్స్ లేవు, బ్రిటిషర్స్ దగ్గర ఉండే, రైట్? అండ్ ఫోర్త్, నో యూనిఫైడ్ ఐడియాలజీ, అదే ఐడియా ఆఫ్ నేషనలిజం అనేది లేకపోవడం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.